ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వర్షాకాలంలోనే ఎండాకాలంలో లాగా ఎండలున్నాయి. జనమేమో ఏదో కొన్ని రోజులు ఉంటాయేమో అని చెప్పి పాపం వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలేమో 1, 2 సంవత్సరాలు ఈ విధంగా తప్పకపోవచ్చు అని చెప్పి జనాలను ప్రిపేర్ చేస్తూ ఉన్నాయి. కానీ ప్రపంచ బ్యాంక్ ఏమో వీటికి పూర్తి భిన్నంగా తాజాగా తన నివేదికను విడుదల చేసింది. ఏ లివబుల్ ఫ్యూచర్ ప్రొటెక్టింగ్ జాబ్స్ అండ్ గ్రోత్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ హీట్ ఇన్ సౌత్ ఏషియా అనే పేరు మీద ఒక నివేదిక విడుదల చేసినటువంటి ప్రపంచ బ్యాంక్ ఇందులో ప్రత్యేకించి భారతదేశానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న భారీ మార్పులు అండ్ ఇక్కడ ఉండబోయే ఉష్ణోగ్రతల ఎఫెక్టు దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అని భారత్లో పరిస్థితులను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది ప్రపంచ బ్యాంక్. వాళ్ళు ఏమంటారంటే, తీవ్రమైన వేడి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో పని గంటలు తగ్గిపోవడం వల్ల ఉత్పాదకత దెబ్బతిని ఉపాధి అవకాశాలు కూడా భారీగా తగ్గుతాయని, 2030 నాటికి ఢిల్లీలో 2.66 లక్షల పూర్తి స్థాయి ఉద్యోగాలు, ముంబైలో 2 లక్షలకు పైగా, కోలకత్తాలో 3.6 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని తెలిపిందట. 2050, 2080 నాటికి ఈ సంఖ్యలు మరింత పెరుగుతాయని పేర్కొంది. ఇప్పటికే 2024లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా భారత్లో 24,700 కోట్ల కార్మిక గంటలను, $194 బిలియన్ విలువ చేసే ఆదాయాన్ని ఇప్పటికే కోల్పోయిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. వాతావరణ మార్పుల ప్రభావం ఉపాధికే పరిమితం కాదని, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక మౌలిక సదుపాయాలు 2030 నుంచే 50 డిగ్రీల సెల్సియస్కి చేరువైన ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే అవకాశం ఉందని, దీంతో విమానాల బరువు, ఇంధన వినియోగం, రవాణా వ్యయం పెరిగే ప్రమాదం ఉందని, అదే సమయంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నిర్మాణం, వ్యవసాయం, తయారీ వంటి శ్రమ ఆధారిత రంగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపి ఆర్థిక వృద్ధి మరింత మందగించే అవకాశం ఉంది అని హెచ్చరించిందట. సో వీటిని దృష్టిలో పెట్టుకొని వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వాలకైతే సూచించింది. మరి మన ప్రభుత్వాలు ఆ పని చేయాలి. ఏదో ప్రపంచ బ్యాంక్ చెప్పింది కదా, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఏ విధంగా పర్యావరణం, ప్రకృతి ధ్వంసం అవుతూ ఉంది అని. దీనికి ప్రపంచ బ్యాంక్ ఏం నివేదికలు వేయక్కర్లే. ధ్వంసమవుతున్న పర్యావరణం, విపరీతంగా పెరిగిపోతున్న పొల్యూషన్, ప్రకృతి నాశనం చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ పేరుతో. పచ్చని పంట పొలాలు 1000 ఎకరాలను కళ్ళ ముందే ధ్వంసం చేస్తలేరా? ఏమనంటే డెవలప్మెంట్ అంటారు. మీ డెవలప్మెంట్ కాలే, ఫస్ట్ ప్రకృతిని కాపాడాలి. వర్షాకాలంలో వర్షాలు లేకపోతున్నాయి, భవిష్యత్తులో ఎట్లుండొచ్చు? ఇవన్నీ ముందే కాపాడుకోవాలి కదా.